పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు స్పెషల్ కలెక్షన్ అనమాట. చిన్న విగ్రహాలు, కృష్ణుడి చాలా వెరైటీ కలెక్షన్ అయితే వచ్చింది. అయితే నేను ఇది మన ధనుర్మాసానికి ముందుగా మీకు అందించాలని ట్రై చేశాను, కానీ అది కొంచెం డిలే అయ్యింది. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి. మళ్ళీ అసలు ఎప్పుడు ఏ ఐటమ్ వస్తుందో ఏదైపోతుందో అర్థం కాకుండా ఉంటుందన్నమాట. మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి డైరెక్ట్గా. మరి షాప్కి వచ్చి కొనుక్కోవాలి అంటే చూపించే ఐటమ్స్ మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని బట్టల షాప్ ఉంటుంది, ఆపోజిట్లో చెప్పుల షాప్ ఉంటుంది దీపక్ది. ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలో ఐటమ్ చూద్దాము. ఇదిగోండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి, వర్క్ జరుగుతుంది. ముందు మనం వీడియోని వినాయకుడితో స్టార్ట్ చేస్తాం కదా. ఈసారి కూడా ఒక బుజ్జి గణపతి వచ్చారనమాట. సేమ్ ఇలాంటిదే మన దగ్గర ఒక 8 ఇంచెస్ కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం చిన్నది వచ్చింది. ప్రైస్ వచ్చి 300 అండి. ఇది మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద హాట్ కేక్ ఐటమ్ అనమాట. భలే క్యూట్గా ఉంటుందండి. ఆయన కళ్ళు కూడా స్మైలీ ఐస్ లాగా అనిపిస్తాయి. అంటే వీడియోలో తెలుస్తుందో లేదో కానీ నాట్య గణపతి సింగిల్ పీస్ అనమాట, 2000 రూపీస్. అంటే చాలా సాలిడ్గా ఉంటుందండి. ఈ దీపాలు అండి శంకుచక్ర దీపాలు వెండిలో వస్తాయి. ఇట్లా ఈ మోడలు మనకి లైట్ వెయిట్లో ఉంటుంది. తెలుసు అబ్బాయి ఎంతమంది షాప్కి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళారో మీకు తెలుసు. వాళ్ళంతా కూడా ఇప్పుడు షాప్కి రావచ్చు, లేదు అంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చండి. ఇది సేమ్ ప్రైస్, ఇంతకుముందు ఎంత ఉందో అంతే, 700. పెద్దవి కూడా వచ్చినాయండి. ఇవ్వండి, ఇవి పెద్దవి. అసలు ఇవి రోజు నిత్య దీపారాధన చేసుకోవడానికి కూడా బాగుంటాయండి. ఆయిల్ సరిపడా కొంచెం మంచిగా పడుతుంది. షాపులోకి స్టాక్ రావటం కాదు కానండి, నాకు ప్రతిరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు ఈ వెంకన్న స్వామిది దీపం ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మధ్యలో వెంకన్న స్వామి ఫేసు, అలాగే శంకు చక్రం అనమాట. ఇంకా దీపానికి ఆయిల్ కూడా సరిపడానే పడుతుంది. ప్రైస్ వచ్చి 1600. మనకి వెండిలో ఎలా ఉంటాయండి సేమ్ అలానే బ్రాస్లో గంధం గిన్నెలు అనమాట. లేదు అంటే చక్కగా పసుపు కుంకుమ పోసుకుని దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. 65 రూపీస్ అది. ఇదేమో కొంచెం అంచులు ఇలా లేకోకుండా ఉందండి. ఇది 95. ఇది 150. ఇంకొకటి మనం ముత్యాలు అవి అష్టోత్తరం చేసుకుంటాం కదండి, ముత్యాలు పగడాలు అవి వేసుకోవడానికి కూడా బాగుంటాయి. ఇంకా అసలు ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు చిన్న పూజలు అనుకోండి, కాస్ట్లీ ఏమి ఇవ్వం కదా తాంబూలంతో పాటు, అలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది దాని తర్వాత సైజ్ అండి. అంటే దాని తర్వాత కాదనుకోండి, 2 సైజులు తెచ్చాము. ఇది 75, 175. ఇవి దీపాలు. ఏంటి సునీత గారు, మీరు పండగ అయిపోయినా తెచ్చారనుకోమాకండి. మీరు నక్షత్ర హారతి అవి ఇచ్చుకోవడానికి బాగుంటాయండి. ఇంకా మనము 7 శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు దీనిలో ఆ పిండి దీపాలు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. పేరు కాస్ట్ వచ్చింది 70 రూపీస్. ఇవి అందులోనే కొంచెం పెద్దవి అండి. ఇవి 120 రూపీస్. అయితే మీరు పల్చగా ఉంటాయి, రేట్ ఎక్కువ అని అనుకోవచ్చు. ఎప్పుడైనా షీట్ మెటీరియలే కాస్ట్ ఉంటుందండి. దానితోటి ఈ డిజైన్ రావడము, షీట్ అయినా కూడా దాని గేజ్ మందంగా ఉంది, అంటే వంగిపోయేటట్లేవు. ఇదిగోండి, నేను ఇట్లా బలవంతాన మీకు అని చూపిస్తా చూడండి. ఇట్లా బలవంతాన మనం ఉంచుదామన్నా వంగేటట్టుగా లేవయి. నెక్స్ట్ వచ్చి మనకి బుజ్జి కామధేను. అసలు ఎంత బుజ్జి కామధేను అంటే అంత బుజ్జిది. మనకి ఇటు సైడ్ ఓం ఉందండి, ఇటు సైడ్ ఆ చిన్నదానికి కూడా మళ్ళీ డిజైన్ స్వస్తిక్ ఉంది. బుజ్జి దూడ. నెక్స్ట్ వచ్చి ఇందాక చూసిందేమో మనకి ఓమ స్వస్తిక్ ఉంటే దీని మీద లక్ష్మీదేవి అలాగే గణపతి ఉన్నారండి. ఇది కూడా అంతే, మనకి చాలా చిన్నగా బేస్ అది సాలిడ్గా వచ్చింది. ప్రైస్ వచ్చి 600. చిన్న కృష్ణని అడుగుతున్నారు కదండి తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి, అక్కడ ఇది 250. ఇంకోటి ఇదిగోండి, అసలు ఇంత చిన్న కృష్ణకి ఈ సైడ్ డిజైన్స్ ఇవన్నీ పెద్ద అంటే 20 ఇంచెస్ 18 ఇంచెస్ ఆ హైట్లో ఉన్న కృష్ణుళ్ళకి ఇస్తారనమాట. ఫస్ట్ టైం మన దగ్గరికి ఇలా వచ్చింది. ప్రైస్ వచ్చి 600 రూపీస్. బ్యాక్ కూడా అసలు ఫినిషింగ్ చూసారంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ ఓన్లీ సింగిల్ కృష్ణయ్య, మనకి సైడ్ అవేమీ లేకోకుండా చక్కగా పంచు కట్టుకుని మురళి వాయిస్తూ నిలబడి ఉన్న కృష్ణయ్య. ప్రైస్ వచ్చి 750. ఇది అంటే ఇప్పుడు మీరు చూడండి, దగ్గరికి పెడతాను. ఒక్కొక్క దానికి అంటే ఒక ఏజ్లో ఎలా ఉంటారు మనుషులు, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క చేంజ్ అవుతూ అట్లానే ఉంటుంది చూడండి చేంజింగ్ అనేది.
ఇదొకలా ఉంది ఫేస్, అదొకలా ఉంది, హైట్ల వారీగా ఇదొకలా ఉంది, ఇదొకలా ఉంది. ఇట్లా మన దగ్గరికి ఈసారి కృష్ణవేణి స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. చిన్న వాటిల్లో పెద్దవి అయితే అసలు మనం ఎక్స్పర్ట్స్ అనుకోండి. ఇదిగోండి ఈయన బాలకృష్ణుడు, అంటే బాలకృష్ణుడు కాదు, యవ్వనంలో ఉన్న కృష్ణుడు. ఏమన్నాలో చెప్పండి, ఆయన అనమాట. అసలు ఎంత బాగున్నారో చూడండి. ఇక్కడ చక్కగా ఆ పంచకి మళ్ళీ ఆ గజ్జలున్న మొలతాడు టైపు అసలు ఎంత నీట్గా ఉందో. ఇంకా బుజ్జి మువ్వలున్న మురళి. ప్రైస్ ఇది చాలా వెయిట్ ఉందండి. ప్రైస్ 1850. ఇది ఇంకొక మోడల్ అండి. ఇక్కడ అసలు పంచ డిజైను ఇవన్నీ చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. మీరు గమనించండి ఒకటి, ఫేస్ ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా తెలుస్తూ ఎంత అందంగా ఉందో చూడండి. ఈ ఫినిషింగ్లకేనండి డబ్బులు. ఇది 1025 రూపీస్. ఇది ఒక మోడల్ అండి. ఇవన్నీ అంటే శ్రీమంతానికి, ఉయ్యాల ఫంక్షన్కి ఇట్లాంటి వాటికి తీసుకుంటున్నారండి, రిటర్న్ గిఫ్ట్స్కి. పంచలకు కూడా తీసుకుంటున్నారు కృష్ణయ్యల్ని. ఇంకా షష్ఠపూర్తి ఇలాంటి వాటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకుంటున్నారు. ఇదొక మోడల్ అండి. చెప్పాను కదండి ఈసారి అన్ని చిన్న కృష్ణయ్యల్లో కలెక్షన్ స్పెషల్గా చాలా వచ్చింది. ఇది కూడా 1200 అండి. అసలు ఈయనైతే ఇంకొంచెం పెద్ద ఏజ్ అనమాట. అసలు ఎంత అందంగా ఉన్నారో చూడండి. పక్కన మళ్ళీ ఆ నెమలి ముందు, ఆ నెమలి కూడా ఎంత క్యూట్గా ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో చూడండి. అసలు ఎక్కడైనా బ్యాక్ సైడే కదా అని చెప్పి ఫినిషింగ్ రఫ్గా ఉండడము అట్లా ఉండదు. ప్రైస్ వచ్చి 1850 అండి. ఇది ఇంకొక మోడలు. కృష్ణయ్య అట్లా నుంచుని ఉంటే పక్కన ఉంది నెమలి. ఇదిగోండి ఇలా పక్కన ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ప్రైస్ 2100. మా దగ్గర ఐటమ్స్లో వన్ ఆఫ్ ద హాట్ కేక్ ఐటమ్ అనమాట ఇవి. ఇప్పటికి మా ఇంట్లో కూడా ఉంది. ఇప్పటికి కనీసం ఒక 1000 పీసులు అని అమ్ముంటాం, అంత సేల్ ఉంటుంది ఇది. ఏది రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా, రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళి సరే కాకుండా అంత సేల్ ఉంటుంది. ఈ మధ్యలో ఇది కొంచెం షార్టేజ్ అయిందండి, ఇప్పుడు రీస్టాక్ అయినాయి. ఇదిగోండి ఇది ప్రైస్ వచ్చి స్టార్టింగ్ నుంచి కూడా డే 1లో 1800. ఇప్పుడుకి 2 years అయిపోయింది మేము మొదలుపెట్టి, కానీ ఇప్పుడు కూడా అదే 1800కి అమ్ముతున్నాం. ఎందుకు, ఇది అంత సేల్ ఉంటుంది కనుక. అదండి మరి ఈరోజు కలెక్షన్. నిజంగానే కొత్తగా ఉంది కదా, అన్నీ కూడా కృష్ణయ్యలు ఏంటి అన్నీ డిఫరెంట్గా వచ్చినాయి. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. అదండి మరి ఈరోజు కలెక్షన్. మీకు ఏదైనా పర్చేస్ చేయాలి అంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు షాపు వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. మరి ఈరోజు చూసిన ఐటమ్స్ మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.